ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం నుంచి సిఐడి విస్తృత తనిఖీలు చేస్తున్న అధికారులు కంప్యూటర్లు ఓపెన్ చేయించి సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోని ఏపీ బెవరేజెస్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. ఇప్పటికే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సెర్చ్ చేసిన సిఐడి కీలక సమాచారం సేకరించారు. రికార్డులు అక్రమంగా తరలించారని ఆయనపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐడి అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఎక్సైజ్ సంబంధించి గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు ముఖ్యంగా చూసుకుంటే అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్ వచ్చినా కానీ ఎక్సైజ్ సంబంధించి ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ ని వినియోగించలేదు. లాస్ట్ లో మాత్రం కొంత పెద్దవేదగా రకరకాల కారణాలతో వాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే లిక్కర్ కి సంబంధించి అనేక చోట్ల అక్రమాలకు పాల్పడినట్లు కూడా ప్రభుత్వం కూర్చుంది. దీనికి సంబంధించి సక్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పలు ఎక్సైజ్ జిల్లా కార్యాలయాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రధాన కార్యాలయం వద్ద కూడా ఈరోజు సాయంకాలం నుంచి కూడా సిఐడి అధికారులు సోదాలు చేశారు. పలు డేటాలు కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. పలు ఆధారాలు కూడా ఈ రోజు సేకరించినట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో ఇంకా కూడా విచారణని వేగవంతంగా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొంతమంది ఎవరైతే ఇప్పటికే బీజేపీ చీఫ్ బృందేశ్వరి చంద్రబాబుకి కూడా లేఖ రాశారు. ఇసుకపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని. ఇటు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని చెప్పి కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తాం. దానికి అనుగుణంగానే ప్రస్తుతం సిఐడి అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రశ్న. థాంక్యూ శివ.